హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము ఇంట్లోనే ఎగ్ దోశ ఎలా చేద్దామో చూద్దాము. బేసికలీ దోశ చేయాలి అంటే మనకు ఫస్ట్ కావాల్సిన దోశ పిండి. ఈజియెస్ట్ వే ఏంటంటే దోశ పిండి తెచ్చుకోవడానికి ఇంట్లో రుబ్బడము ఇవన్నిటికన్నా మీరు నియర్ బై సూపర్ మార్కెట్లో కానీ మీ ఇంటి దగ్గర ఉన్న ఏదైనా పిండి గిన్నె షాప్లో కానీ కిరాణా షాపుల్లో కానీ దోశ పిండి అమ్ముతారనమాట ప్యాకెట్లలో. సో అది తెచ్చుకుంటే అయిపోతుంది. దట్ ఈస్ ద ఈజియెస్ట్ వే. అదే అన్నిటికన్నా ఈజీ థింగ్. ఓకే, సో ఒక దోశ పిండి కావాలి, మనకి ఎగ్స్ కావాలి, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ అన్నీ రెడీ పెట్టుకుందాం. ఫస్ట్ స్టెప్ మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఉల్లిగడ్డని తీసుకొని చిన్నగా కోసేసేయండి. ఎంత చిన్నగా కోస్తే అంత బెటర్. ఉల్లిగడ్డని చిన్నగా కోసిన తర్వాత నెక్స్ట్ పచ్చిమిర్చిని తీసుకొని వాటిని కూడా చిన్న పీసెస్ కింద కోసేయాలి. పచ్చిమిర్చి కోసిన తర్వాత మనం బౌల్లో 2 ఎగ్స్ని కొట్టిపోయాలి. ఈ 2 ఎగ్స్ కొట్టిపోసిన తర్వాత దాంట్లో 1 స్పూన్ కారం వేయండి, కొంచెం ఉప్పు వేయండి. ఉప్పు వేసి ఆ పోర్క్ స్పూన్తోనే ఆ ఎల్లో ఆకు ఉప్పు కారము మంచిగా కలిసేలా కలపండి. కలిపిన తర్వాత దాంట్లో పచ్చిమిర్చి అండ్ ఉల్లిగడ్డ వేసేసి మళ్ళీ ఒకసారి మంచిగా కలపండి. ఇప్పుడు మనం కొనుక్కొచ్చిన దోశ పిండిని ఒక సపరేట్ బౌల్లో తీసుకొని అందులో కొంచెం వాటర్ కలిపి ఆ పిండిని మంచిగా కలపండి. బేసికలీ మనం కొనుక్కొచ్చిన పిండి కొంచెం థిక్నెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం కొంచెం వాటర్ కలిపితే అది కొంచెం పలుస అవుతుంది కాబట్టి దోశ ఈజీగా మంచిగా వస్తుంది కాబట్టి అందుకే మనం వాటర్ కలుపుతాం. తర్వాత స్టవ్ ఆన్ చేసి పెనం బాగా వేడైన తర్వాత 1 స్పూన్లో దోశ పిండి తీసుకొని ఆ దోశ పిండిని పెనం సెంటర్లో పోసి అదే స్పూన్తో పెనం మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా చేయాలన్నమాట. చేసిన తర్వాత మనం ఆల్రెడీ ఎగ్స్ కొట్టిపోసి దాంట్లో ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, ఉప్పు, కారం అన్నీ వేసాం కదా, దాన్ని తీసుకొని కొంచెం దోశ మీద వేయాలన్నమాట. అలా చుట్టూ మొత్తం వేసి తర్వాత స్పూన్తోనే మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా దాన్ని సెట్ చేయాలన్నమాట. ఒక 2-3 మినిట్స్ ఉంచిన తర్వాత దోశ మంచిగా గాలిన తర్వాత ఇంకో వేరే స్పూన్ తీసుకొని దోశని తీసి మళ్ళీ రివర్స్ వేసి రివర్స్ సైడ్ కూడా కాల్చాలన్నమాట. తీసేటప్పుడు కొంచెం జాగ్రత్త పడాలి. ఎందుకు అంటే కంప్లీట్ మొత్తం పెనం కంటుకోకుండా చూసుకొని దోశ ఫ్రీ అయిన తర్వాతే దాన్ని తీసి రివర్స్ చేయాలన్నమాట. లేదంటే దోశ ఇచ్చుకుపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఒక 3-4 మినిట్స్ అలానే పెనం మీద మంచి కాలేదాకా ఉంచి 3-4 మినిట్స్ 2-3 మినిట్స్ మంచి కాలేదాకా ఉంచి మళ్ళీ స్పూన్తోనే దాన్ని రివర్స్ చేసి ఒక 1 మినిట్ ఉంచి ప్లేట్లో పెట్టేసేయండి. దట్స్ ఇట్, అవర్ ఎగ్ దోశ ఈజ్ రెడీ. ఫాస్ట్గా ఇంకో 2 ఎగ్ దోశ పోసుకుందామా?